నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ బైపోల్ గురించి ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా తమ వ్యూహరచన చేస్తున్నారు. దీనికి సంబంధించి రీసెంట్ గా బీఆర్ఎస్ సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎందుకంటే దాంట్లో దుష్ప్రచారాలు చేస్తున్నారు, నా సీటుతో పాటు మీ సీట్లు కూడా పోతాయని చెప్పేసి మంత్రులకు ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే సోషల్ మీడియాకి మీరు కౌంటర్ ఇవ్వాలి మంత్రులంతా కూడా అని చెప్తున్నారు. ఒక పక్క కాంగ్రెస్ ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుంటే, మరో పక్క బీఆర్ఎస్ మాత్రం వినూత్న రీతిలో ఆహనా పెళ్ళంట సినిమాకి సంబంధించి అక్కడ ఏదైతే జరిగిందో కోడి ముందే ఉంటుంది కానీ మనం తినలేము అన్నట్లుగా వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ రెండు పార్టీలు కూడా గత కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవరు కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేదు. సో డెఫినెట్లీ ఇక్కడ బీజేపీని గెలిపించండి, ఇక్కడున్న ప్రజలందరి బాధలు మేము తీరుస్తామంటూ బీజేపీ కూడా మాట్లాడుతుంది. సో దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి అనేకమైన సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. రీసెంట్గా కేకే సర్వే కూడా బీఆర్ఎస్కి ఫేవర్గా ఇచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ సైదులు సర్వే అంటూ కూడా ఒక సర్వే బయటకు వచ్చింది. ఈరోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి డివిజన్ల వారీగా ఎవరికి ప్లస్ ఉంది, ఎవరికి మైనస్ ఉంది, ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనా వేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు మనం వాటన్నిటి గురించి చూద్దాం. డివిజన్ల వారీగా చూస్తే బోరబండ, మొదటగా బోరబండ డివిజన్, అక్కడ స్లమ్ ఏరియా ఉంటుంది. ఒక డివిజన్ని రెండు విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి బస్తీలు అయితే, రెండోది కొంత కమర్షియల్ ఏరియాస్, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, ఎబో మిడిల్ క్లాస్ కానీ, లేదంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, యూత్ కానీ ఇలాంటి వాళ్ళతో మాట్లాడారు. దాని తర్వాత బస్తీల్లో ఉండే వాళ్ళతో కూడా మాట్లాడారు. సో ఇక్కడ ముఖ్యంగా బోరబండకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ 43.6%, ఇది స్లమ్ ఏరియా కాదు, మామూలుగా కొంత కమర్షియల్ ఏరియా అనుకోవచ్చు, రైట్. బీఆర్ఎస్కి సంబంధించి 44.5%, అలాగే బీజేపీ 11.8% ఉంది. సో ఇక్కడ దాదాపుగా ఒక 1%, ఆల్మోస్ట్ 0.9% బీఆర్ఎస్కి ఇక్కడ ప్లస్ ఉంది అని చెప్తున్నారు బోరబండ ప్రాంతంలో. ఇక స్లమ్ ఏరియాలు చూసుకుంటే దాదాపుగా కాంగ్రెస్కి 40.7% ఉంటే బీఆర్ఎస్కి 45.8% ఉంది. ఇక బీజేపీకి 13.3% మాత్రమే ఉంది. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ 1% ప్లస్లోనే ఉందని చెప్తున్నారు సైదులు సర్వే. ఇక రెండోది రెహమత్ నగర్ ఏరియా. రెహమత్ నగర్లో కాంగ్రెస్కి 46.3% ఉంటే బీఆర్ఎస్కి మాత్రం 39.6% ఉంది. 13.9% బీజేపీకి ఉందని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది అనమాట. సో ఇందులో ఎంతవరకు నిజం ఎంతవరకు అవ్వదు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆల్మోస్ట్ ఏదైతే రీసెంట్గా యూసఫ్గూడ ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి క్యాంపెయిన్కి బిఫోర్ వరకు మేము ఈ యొక్క సర్వే నిర్వహించాం, ఆ సర్వేనే వెల్లడిస్తున్నాం. సో అప్పటికి దాదాపుగా కాంగ్రెస్కి కొంత 10 నుంచి 12,000 మెజారిటీ వస్తుంది, వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మా సర్వేలో తేలింది. రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ తర్వాత పెరిగే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నారు. క్రమక్రమంగా రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్కి ప్లస్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది రెహమత్ నగర్ బస్తీలో కాకుండా కొంత కమర్షియల్ ఏరియాస్ అనుకోవచ్చు. ఇక రెహమత్ నగర్ బస్తీలో చూసుకున్నట్లయితే 44.4% కాంగ్రెస్కు ఉంటే 38.3% బీఆర్ఎస్కు ఉంది, రైట్. ఇక్కడ బీజేపీకి 17.1% ఇచ్చారు వీళ్ళు, రైట్. ఇక్కడ ఆల్మోస్ట్ నార్మల్ కమర్షియల్ ఏరియా అయితే 6.1% కాంగ్రెస్కి ప్లస్ ఉందని చెప్తున్నారు. అదే బస్తీ అయితే 6.7% కాంగ్రెస్కి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇది బోరబండ అలాగే రెహమత్ నగర్ డివిజన్స్లో. ఇక్కడ బోరబండలో అయితే బీఆర్ఎస్కి 1% మంచిగా ప్లస్ ఉంది అక్కడ, రైట్. ఇక్కడైతే రెహమత్ నగర్ ప్రాంతాల్లో అయితే దాదాపుగా 6 యావరేజ్గా చూసుకున్నట్లయితే 6.4% వరకు ఆల్మోస్ట్ ఇక్కడ కాంగ్రెస్కి ఫేవర్ ఉందని చెప్తున్నారు. సో ఇక దీని తర్వాత శ్రీనగర్ కాలనీలో చూస్తే, శ్రీనగర్ కాలనీలో కొంత కమర్షియల్ ఏరియాస్ అంటే దాదాపు ఇక్కడ 30 నుంచి 32,000 ఓట్లు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. 30 నుంచి 32,000 ఓట్లు అంటే ఈ ఓట్లలో డివైడ్ చేస్తే కాంగ్రెస్కి వచ్చేసి 49.3% ఉందని చెప్తున్నారు. తర్వాత బీఆర్ఎస్కి 34% ఉందని చెప్తున్నారు. అలాగే బీజేపీకి 16.6%, బీజేపీ అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్. సో ఇది కొంత కమర్షియల్ ఏరియాస్ చూసుకుంటే ఇక్కడ ఒక బస్తీలో చూస్తే కనుక 42.4% కాంగ్రెస్కి ఉంది, అలాగే బీఆర్ఎస్కి 37.6% ఉందన్నమాట. ఇక బీజేపీకి వచ్చేప్పటికే 19.8% వీళ్ళకి ప్లేస్ బాగుంది వీళ్ళకి అని చెప్తున్నారు. సో ఇది శ్రీనగర్ కాలనీకి సంబంధించింది. అలాగే ఇక్కడ షేక్పేట, రైట్. షేక్పేటలో చూస్తే కాంగ్రెస్కి 44.6%, అలాగే బీఆర్ఎస్కి 40.5%, బీజేపీకి 14.8% ఉందని చెప్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసి 4.1% వీళ్ళకి ప్లస్ ఉంది, దాదాపు ఒక 4% వీళ్ళకి కాంగ్రెస్కి ప్లస్ ఉందని చెప్తున్నారు. ఇక కొంత బస్తీ ఏరియాలో చూస్తే 44.9% కాంగ్రెస్కి ఉంటే 41.3% బీఆర్ఎస్, అలాగే 13.6% బీజేపీ అని చెప్తున్నారు.
ఓవరాల్గా షేక్పేట్ రిపోర్ట్లో ఆల్మోస్ట్ ఇక్కడ బస్తీలో అయితే 3.6% ప్లస్ ఉంది వీళ్ళు కాంగ్రెస్కి అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు మనం 4 డివిజన్లు చూస్తే ఈ 4 డివిజన్లో కూడా ఒక్క డివిజన్ బోరబండ మాత్రమే బీఆర్ఎస్కి పాజిటివ్గా ఉంది. మిగతా అన్ని అటు శ్రీనగర్ కాలనీ కానీ, రేవంత్ నగర్ కానీ, షేక్పేట్ కానీ ఈ 3 ప్రాంతాలు కూడా కాంగ్రెస్కే బాగుందని చెప్తున్నారు. సో ఇక్కడ యూసఫ్ గూడ అంటే ఇది నవీన్ యాదవ్ సొంత ఏరియా సొంత డివిజన్ కాబట్టి యూసఫ్ గూడ ప్రాంతానికి కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్కే పాజిటివ్ ఉంది అని చెప్తున్నారు. అంటే దాదాపు 10% పాజిటివ్ ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్కి 45.2%, 37.2% బీఆర్ఎస్, అలాగే 17.5% బీజేపీకి ఉంది. ఇక్కడ బస్తీలో చూసుకుంటే 48.2% కాంగ్రెస్కి ఉంటే 35.8% బీఆర్ఎస్, అలాగే 15.8% బీజేపీ. సో ఇక్కడ బస్తీ ఏరియాలో అయితే దాదాపుగా 12.4% కాంగ్రెస్కి ప్లస్ ఉంది. అలాగే కొంత కమర్షియల్ ఏరియాస్లో అయితే 8% దాకా కాంగ్రెస్ ఇక్కడ ప్లస్ ఉందన్నమాట. సో ఇది సైదులు చెప్తున్న సర్వే. వెంగళరావు నగర్లో చూసుకున్నట్లయితే 45.4% కాంగ్రెస్కి ఉంటే 34.9% బీఆర్ఎస్, అలాగే 19.6% బీజేపీకి ఉంది. సో ఇది బస్తీ కమర్షియల్ ఏరియా అనుకోవచ్చు. ఇక్కడ బస్తీలో చూసుకుంటే 44.8% కాంగ్రెస్, 39.4% బీఆర్ఎస్, అలాగే 15.7% బీజేపీ. సో ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ వీళ్ళకి కూడా 10.5% కాంగ్రెస్ ప్లస్ ఉంది అని చెప్తున్నారు. రైట్, ఇదంతా ఇక్కడ ఓవరాల్గా ఇది సీఎం రేవంత్ రెడ్డి క్యాంపెయినింగ్ బిఫోర్ 10 నుంచి 12,000 మెజారిటీ వస్తుంది అప్పటికని చెప్పారు. కానీ దాని తర్వాత రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ తర్వాత కొంచెం పెరిగింది, ఈసారి పెరిగే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఓవరాల్గా వాళ్ళు చెప్పేది ఏంటి, 90,000కి పైగా ఓట్లు కాంగ్రెస్కి వస్తాయి, 75,000కి పైగా బీఆర్ఎస్కి వస్తాయి, ఆల్మోస్ట్ 25 నుంచి 30,000 వరకు బీజేపీకి వస్తాయని సైదుల్ సర్వే చెప్తున్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందనేది మనకు తెలియదు. కానీ కాంగ్రెస్కి మాత్రం ఫేవర్గా ఇచ్చారు ఈ సర్వే. గతంలో కేకే సర్వే బీఆర్ఎస్కి ఫేవర్గా ఇచ్చారు. సో ఓవరాల్గా మనం పర్సంటేజ్లో చూస్తే కాంగ్రెస్కి వచ్చేసి 45.1% కాంగ్రెస్, అలాగే 39.4% బీఆర్ఎస్, అలాగే 15.3% బీజేపీ. ఇది సైదులు సర్వే చెప్తుందన్నమాట. రీసెంట్గా మనం కేకే సర్వే చూసాం. కేకే సర్వే మనందరికీ తెలిసిందే. సో కేకే సర్వే గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కూటమి అత్యధిక మెజార్టీతో రాబోతుందని కేకే సర్వే చెప్పింది. రైట్, సైదులు కూడా మనం గతంలో కూడా 1-2 సర్వేలు మనం కూడా చూసాం. సో ఈ సర్వేకి సంబంధించి ఇతను కాంగ్రెస్కి ఫేవర్గా ఇస్తే కేకే సర్వే మాత్రం బీఆర్ఎస్కి ఫేవర్గా ఇచ్చింది. సో నిజంగా ఇది సైదుల సర్వే వర్కౌట్ అవుద్దా లేదంటే కేకే సర్వే వర్కౌట్ అవుద్దా అంటే అదంతా కూడా పబ్లిక్ మీద ఉంది. ఎవరైతే జూబ్లీ హిల్స్ బైపోల్లో ఓటు వేయబోతున్నారో ఆ ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారో అనేది డెఫినెట్లీ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కానీ, బూత్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కానీ ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళు విజయం సాధించే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఈ బైపోల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీనా? మీ అభిప్రాయం తెలియజేయండి.